మంత్రదీక్ష అనేది మనం ఆన్లైన్లో చెప్పేసుకుంటూ ఉన్నాం కదా. ఇవాళ రోజున చాలామంది ఫోన్లో చెప్పేస్తున్నారు. అలా ఫోన్లో మంత్రదీక్ష తీసేసుకోవచ్చా, లేకపోతే టీవీలో ఉపన్యాసాలు చెప్పేప్పుడు మంత్రాలు చెప్పేస్తున్నారు, అదే ఉపదేశంగా తీసుకుని మనం మంత్రజపం చేయొచ్చా, లేకపోతే స్పర్శ దీక్ష, దృగ్దీక్షయో రకరకాల దీక్షలు ఉన్నాయి కదా, ఇలాంటి దీక్షలతోనే మంత్రం తీసుకోవాలా? ఇది అనుమానం. ఇక్కడ ఒక్కసారి చూడండి, మంత్రం ఎప్పుడూ కూడా నిష్ణాతుడైనటువంటి వ్యక్తి దగ్గరే మంత్రం చెప్పుకోవాలి. ఈ మాట మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. మంత్రసిద్ధి జరిగినటువంటి వ్యక్తి దగ్గరే మనం మంత్రం చెప్పుకోవాలి. వాడికే మంత్రసిద్ధి జరగకపోతే ఇంకా మనకేం జరుగుతుందండి? కాబట్టి కనిపించిన ప్రతివాడి దగ్గర మంత్రం చెప్పుకోవద్దు. నేను మళ్ళీ 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 చెప్తూ ఉన్నాను, ఎవరికి కోపం వచ్చినా ఇందులో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ మాట చెప్తే చాలామంది కోపం రావచ్చు, వచ్చినా సరే నీకే లెక్క చేయడం చేత కాకపోతే నాకేం చెప్తావు నువ్వు? ఆ మంత్రాన్ని గురించినటువంటి విషయాలు నీకే తెలీదా? మంత్రం నీకే సిద్ధించలేదా? నువ్వు నాకేం చెప్తావు? దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? కాబట్టి అలా కాదు. మంత్రం సిద్ధించినటువంటి ఒక మంత్రవేత్త దగ్గర మాత్రమే మంత్రం చెప్పుకోవాలి అనేది ప్రిన్సిపల్. అతడు ఎవరైనా సరే అలా గురువును వెతుక్కునేటప్పుడు అతడి యొక్క కులం కానీ, గోత్రం కానీ, వంశం కానీ ఇలాంటివి ఏం పట్టించుకోవద్దు. అతడు నీకన్నా పెద్దవాడా, చిన్నవాడా, ఇలాంటి విషయాలు కూడా పట్టించుకోవద్దు. మనకన్నా చిన్నవాళ్ళ దగ్గర మనం మంత్రం తీసుకోవచ్చా? బేషుగ్గా తీసుకోవచ్చు. ఎవరు చెప్పారు కాదని? కపిల మహర్షి, కపిలుడు, సాంఖ్య దర్శనం చెప్పినటువంటి కపిలుడు, ఆయన తన తల్లి అయినటువంటి దేవహూతికే మంత్రోపదేశం చేశాడు, జ్ఞానోపదేశం చేశాడు. దేవహూతికి ఆవిడ యొక్క కుమారుడైనటువంటి కపిలుడే గురువు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర తీసుకోవచ్చా, వీళ్ళ దగ్గర తీసుకోకూడదా? వాళ్ళు ఎవరో చెప్పారు, తెలిసి తెలియనటువంటి వాళ్ళు అనేక విషయాలు చెప్తూ ఉంటారు. అవి మీరు వినక్కర్లేదు, వాటిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఇక నిష్ణాతులైనటువంటి గురువులు అంటే మంత్రసిద్ధి పొందినటువంటి గురువులు. పూర్వకాలంలో అందరూ కూడా మంత్రాన్ని చాలా శ్రద్ధగా చేసేవాళ్ళు. దాంతో వాళ్ళందరికీ కూడా మంత్రసిద్ధి అనేది జరిగేది. కాబట్టి మంత్రసిద్ధి జరిగిన గురువులు 3 మంది ఉండేవాళ్ళు. ఇవాళ లేరు. గురువు గారికే మంత్రసిద్ధి లేదు, మరి శిష్యుడికి ఎలా వస్తుంది? అందుకని మంత్రసిద్ధి జరిగినటువంటి వాడు చాలా కొద్దిమందే కనిపిస్తారు మనకి, బహు కొద్ది మంది. వాళ్ళు ఎక్కడో ఉంటారు. మరి ఎక్కడో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని చెప్పుకుని రావటం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు మీకు చిన్న మాట చెప్తాను నేను. మొన్న ఎవరో ఒక ఆవిడ అమెరికా నుంచి ఫోన్ చేశారు. నేను మొన్నే వచ్చేళ్ళానండి ఇండియాకి, మంత్రం చెప్పుకోవటానికని వచ్చాను మా గురువు గారి దగ్గరికి అన్నాను. ఏంటి కేవలం మంత్రం చెప్పుకోవటానికా అన్నాను. అవును అన్నారు. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా, నీ శ్రద్ధకి నేను చాలా మెచ్చుకుంటున్నాను. ఏం చెప్పుకున్నావు అన్నాను. గురుమంత్రం చెప్పారండి, అంతకుముందు వచ్చినప్పుడు బాలామంత్రం కూడా చెప్పారు, ఇప్పుడు పంచదశ చెప్పుకొని వచ్చాను అని. అది కూడా సౌభాగ్య పంచదశ చెప్పారండి, చెప్పుకొని వచ్చాను అని. చాలా బాగుందిరమ్మా, కేవలం మంత్రం కోసం ఇక్కడికి వచ్చి చెప్పుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయావు అంటే
నీ శ్రద్ధకి నేను మెచ్చుకుంటున్నాను, చాలా బాగుంది. మరి గురుమంత్రం చెప్పారు కదా, చేసావా అన్నాను. చెప్పి చాలా రోజులైంది కదా గురుమంత్రం చెప్పుకుని, మరి చేసావా? ఆ గురుమంత్రం పెద్దగా అక్కర్లేదని చెప్పారండి మా గురువు గారు. రోజు 10 సార్లు చేస్తే సరిపోతుందని చెప్పారు. ఎవరు? గురువు గారే చెప్పారండి. మరి పెద్దగా చేయక్కర్లేదు అన్నప్పుడు ఆ మంత్రం చెప్పడం ఎందుకు? ఆయన గురువు గారేనా? గురుమంత్రము అనేది అత్యంతమైనటువంటి ప్రాధాన్యత పొందినటువంటిది. గురుమంత్రం చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రం అది. ఆ మంత్రం సిద్ధిస్తేనే మిగిలినటువంటి మంత్రాలు సిద్ధిస్తాయి. అందుకే ముందు గురుత్రయం చెప్పేసి ఆ గురుత్రయాన్ని సిద్ధించేదాకా మీరు జపం చేయండి, ఆ తర్వాత చూద్దాం మిగిలినవి అని పంపించేస్తాం. అందులో గురువుగారే చెప్పారట, ఓ 10 సార్లు చేయ మంత్రం సరిపోతుంది, అంతకన్నా పెద్ద అక్కర్లేదు అని. అంటే ఆయన లెక్కలో గురుమంత్రానికి ఇంపార్టెన్స్ లేదన్నమాట, ప్రాముఖ్యత లేదు. గురుమంత్రానికే ప్రాముఖ్యత లేకపోతే మిగిలిన మంత్రానికి ప్రాముఖ్యత ఉంది. మరి ఇంకో మంత్రం ఏంటో చెప్పావు నువ్వు? నగురోరధికం తత్వం నగురోరధికం తప తత్వజ్ఞాన పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు నుంచి మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు, తత్వం లేదు, ఏమీ లేదు. కాబట్టి గురుమంత్రం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇలా మంత్రసిద్ధి పొందనటువంటి గురువులే ఎక్కువ ఉన్నారు, పొందిన వాళ్ళు తక్కువ ఉన్నారు. సరే, వీరంటే అమెరికా నుంచి ఇండియాకి వచ్చి మంత్రం తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ ప్రతి వాళ్ళు అంత శ్రద్ధ తీసుకుని అటువంటి పని చేయటం అనేది కష్టం కదా. ప్రత్యేకంగా మంత్రం తీసుకోవడం కోసం ఇండియా రావటం అంటే కొంచెం కష్టం. అందుకే వాళ్ళు ఆ గురువు గారు ఎక్కడున్నారో ముందే వెతుక్కుని ఆయనతో మాట్లాడుకుని వారి దగ్గర ఫోన్ ద్వారా ఆన్లైన్ మంత్రం తీసేసుకుంటున్నాను. మరి ఇప్పుడు స్పర్శ దీక్ష, దృగ్దీక్ష ఇట్లాంటివి లేవు కదండి. గురువు గారు ఇచ్చిందే దీక్ష. మీకు తెలుసు కదా అని ఏవో 4 పేర్లు చెప్పకండి. ఈ పేర్లు కూడా గురువు చెబితేనేగా మీకు తెలిసింది. కాబట్టి గురువు గారితో మాట్లాడేప్పుడు కానీ వారి దగ్గర ఉంచినప్పుడు కానీ ఎక్స్ట్రా వేషాలు వేయద్దు. ఆయన్నే స్పర్శ దీక్ష ఇవ్వాలి కదండి, నోరు ముయ్యండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఆయన చెప్పినటువంటి మంత్రం చెప్పినట్టుగా తీసుకుని చేయండి. ఆయన ఏ దీక్ష ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తారు. మీకు తెలిసినట్టుగా మీరేదో అక్కడ ఓ పోజ్ ఇచ్చేసి ఎవరికి ఇస్తారు? మీరు ఎవరితో చెప్పండి మీరు మాట్లాడేది? మీ గురువు దగ్గర మీరు మాట్లాడతారా? ఆ గురువు గారు ఏ రకమైనటువంటి దీక్ష ఎవరికి ఇవ్వాలో ఆయన లెక్క వేసుకొని ఇస్తారు. ఆ దీక్ష మీరు తీసుకోండి. అంతే తప్పించి మిగిలినటువంటి దీక్షలు అనేకమైనటువంటి దీక్షలు ఉన్నాయి. దృగ్దీక్ష అది కూడా ఉంది మనకి. ఈ దృగ్దీక్ష అంటే కేవలం కంటి చూపుతోనే ఇచ్చే దీక్ష. మరి ఆ రకమైనటువంటి దీక్ష ఇవ్వచ్చు. దూరాన ఉన్నటువంటి శిష్యుడికి గురువుగారు మంత్రోపదేశం చేయొచ్చు. ఆయన ఎలా అయినా చేయొచ్చు. ఆయన ఎలా వీలైతే అలా చేస్తారు. ఆయన అడగండి, నాకు మంత్రం కావాలి అని అడగండి. ఒకే గురువుగారు ఒక శిష్యుడికి ఒకలాగా, ఇంకో శిష్యుడికి ఇంకోలాగా మంత్రం చెప్పచ్చు. ఆయన యొక్క భావన ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒక వ్యక్తిని చూడంగానే అరే ఇతని మంత్రం చెప్పేద్దామని అనిపించవచ్చు. వెంటనే రారాబాయిని కూర్చోబెట్టి వాడి మంత్రం చెప్పేస్తారు. ఇంకొక వ్యక్తి కొన్ని రోజుల నుంచి, నెలల నుంచి కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, కానీ వాడి మంత్రం చెప్పలా. ఎందుకని? ఆయన చెప్పాలనిపిస్తలా.
నీ దగ్గర ఏదో తేడా ఉంది. ఆ తేడాతో ఆయన చెప్పాలి అని అనిపిస్తరా? చెప్పరు, అంతే. ఎందుకు చెప్పలేదు అని అడిగే హక్కు నీకేం లేదు. ఆయనకే చెప్పాడు, గురువుగారు చెబితే వినాలి, ఆయన చెప్పకపోతే చూస్తూ కూర్చోవాలి, అంతే. అసలు గురువు దగ్గర కూర్చునేటటువంటి అవకాశం రావటము అది కూడా చాలా పెద్ద ఇది. ఎందుకంటే మంత్ర జపం చేసేటప్పుడు గురు సన్నిధిలో కూర్చొని జపం చేయండి అని కూడా చెప్తాం. గోశాలలో కూర్చోండి, దేవాలయంలో కూర్చోండి, ఇలా యాగశాలలో కూర్చోండి, ఇలా చెప్తూ ఉన్నప్పుడు గురు సన్నిధిలో గురువు గారి దగ్గర కూర్చొని జపం చేయండి అని కూడా చెప్తాం. త్వరగా సిద్ధిస్తుంది అది. కాబట్టి గురువు గారి దగ్గర కూర్చోగలగటం అనేది చాలా పెద్ద అదృష్టంగా భావించండి. సరైన గురువు అయితే. ఆయన ఏదో మీతో కాకిమ్మ కబుర్లు చెప్పే గురువు గారు అయితే ఆయన దగ్గర కూర్చున్నా ఒకటే, కూర్చోపోయినా ఒకటే. అవి మీరు చూడండి. ఆయన ఏ రకంగా దీక్ష ఇస్తే ఆ రకంగా తీసుకోవచ్చు. అందులో పెద్ద అనుమానం అనేది ఏముండదు.